హలో అండి, మునగాకు అండ్ రాగి పిండితో ఒక మంచి హెల్దీ రెసిపీ అయితే చూపిస్తానండి. వాయిస్ని అయితే ఇగ్నోర్ చేయండి, కోల్డ్ అయిందండి. దీనికోసం అయితే మనకు కావాల్సినవి క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్, అదేవిధంగా మునగాకు. ఈ విధంగా పల్లీలను అయితే వేయించుకొని 2 ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అన్ని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. క్యారెట్ మాత్రం తురుము చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఒక పెద్ద బౌల్లో రాగి పిండిని అయితే యాడ్ చేసుకోవాలండి. దాంట్లో జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నిటిని మిక్స్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఫస్ట్ అయితే మంచిగా పిండికి పట్టే విధంగా అయితే ఫస్ట్ వాటర్ యాడ్ చేయకుండా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ నేను చూపించిన విధంగా అయితే ఫస్ట్ మంచిగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ అయితే ఒకటేసారి యాడ్ చేయకూడదు. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టాలి. తర్వాత మంచిగా వాటర్ని పీల్చుకొని ఉంటుంది, పిండి కొంచెం గట్టిపడుతుందండి. ఈ విధంగా కొంచెం గట్టిపడ్డ తర్వాత మనం ఒక పేపర్ కవర్ ఉంటుంది కదండి, వెజిటేబుల్ తీసుకొస్తాం కదా, ఆ కవర్ని అయితే రౌండ్ షేప్లో కట్ చేసుకొని దాని మీద ఈ విధంగా కొంచెం పిండి ముద్దను తీసుకొని చేతికి వాటర్ అప్లై చేసుకుంటూ కొంచెం దిబ్బ రొట్టెలాగా చేసుకోవాలండి. కొంచెం మందంగా చేసుకున్న తర్వాత వేడిగా ఉన్న పెనం పైన వేసుకొని కొంచెం వేసిన వెంటనే తిప్పొద్దండి. ఒక 2 మినిట్స్ తర్వాత తిప్పుకోవాలి. ఆయిల్ వేసి మంచిగా కాల్చుకోవాలండి. దీన్ని మంచిగా పెరుగుతోటి తింటే ఎంత బాగుంటుందంటే ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. దీంట్లో చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మలబద్ధకాన్ని నివారిస్తుంది. అదేవిధంగా షుగర్ని అయితే కంట్రోల్లో ఉంచుతుందండి. అదేవిధంగా రిచ్ ఇన్ కాల్షియం అండ్ బి కాంప్లెక్స్ అండి. అలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా ఉన్నాయండి బెనిఫిట్స్. మునగాకు బెనిఫిట్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.